ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు శ్రీ మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, శశిరేఖ శారా గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినుటకు ఈ సమయమున ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నా. మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులను దీవించండి. కుమారుడు మురళీ గంగాధర్ గారిని, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ గారులను దీవించండి. శశిరేఖ శారా గారులను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్యం ఇవ్వండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 3వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేపథ్యం ఏమిటంటే, పిలాతు ఎదుట యేసు విచారణలు ఎదుర్కొంటున్నారు. ఇది మొదటి విచారణలో వారు మోపిన అభియోగాలు. ఇక్కడ జరుగుతున్న వృత్తాంతాన్ని చూస్తే ఎదురెదురుగా ఉన్నారు. ఒకటి రిటర్న్ పిటిషన్, రెండవది వారల్ పిటిషన్. అదవుతుందా? ఒకటి రిటర్న్ పిటిషన్, రెండవది వారల్ పిటిషన్. అంటే ఏంటి? వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు, రెండు నోటి ద్వారా ఫిర్యాదులు చెప్పుకోవటం. మనకు ప్రజావాణి కనిపిస్తుంది. ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదు రాతపూర్వకంగా వ్రాసినది రిజిస్టర్ చేసుకుని ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు ఆ ఫిర్యాదుకు ఆ నెంబర్ ప్రకారంగా రెఫరెన్స్ ఉంటుంది. కలెక్టర్కి ప్రతి సోమవారం ఉదయం కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో మనము పిటిషన్స్ ఇస్తుంటాం. ఆ పిటిషన్ ఆయనకి ఇవ్వటానికి ముందు క్రింది భాగంలో కలెక్టరేట్లో దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు. ఆ పిటిషన్ సంఖ్య ఎంత, ఏ అధికారికి ఇస్తున్నారు, ఏ శాఖకు చెందినది, అంటే కలెక్టర్ గారు టైం సేవ్ అవటం కోసం ఎన్ని రోజుల్లో అది విచారణ కంప్లీట్ చేయాలని కలెక్టర్ రాస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇది రిటర్న్ పిటిషన్. కొన్ని ఓరల్ ఎంక్వైరీస్ ఉంటాయి. ఓరల్ ఎంక్వైరీస్లో పిటిషనర్ ఉంటాడు, ఎక్యూజ్డ్ ఉంటాడు. పిటిషనర్ ఓరల్గా పిటిషన్ ఇస్తాడు, మాట్లాడతాడు. ఇదిగోండి ఇతను ఇలా అంటున్నాడు, నన్ను అలా అంటున్నాడు, ఏమయ్యా నువ్వు చెప్పు. విచారణలో చేపట్టినప్పుడు ఆపోజిట్గా నుంచోబెట్టినప్పుడు ఇద్దరు అభియోగాలు వింటారు, ఆన్సర్స్ వింటారు. దాన్ని మనం విచారణగా పేర్కొనవచ్చు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మీద మోపబడుతున్నటువంటి అభియోగాలన్నీ కూడాను ఓరల్ పిటిషన్స్ అప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన తెచ్చారు, బంధించారు, పట్టుకొచ్చారు, పిలాతు ముందు పెట్టారు. ఇదిగో దీస్ ఆర్ అవర్ పిటిషన్స్ అండ్ ఎలిగేషన్స్. ఎలిగేషన్ అంటే ఆయన మీద ఆరోపణలు చేస్తారు.
కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆరోపణల్లో. ఎట్లా ఆరోపణ చేస్తే ఒక వ్యక్తిని ఫిక్స్ చేయొచ్చు అనేది ఎక్స్పర్టిజం ఉంటుంది. నేను ఇవన్నీ కూడా పరిశీలనలో నేర్చుకుంటూ వచ్చాను. ఒక వ్యక్తి ఒక నీతిమంతుడినే పట్టుకొని ఒక అవినీతిపరుడు అనాలంటే ఎట్లా ఎలిగేట్ చేయొచ్చు. రోజు క్యారేజ్ వచ్చిందనుకోండి అధికారికి ఇంటికాడ నుంచి, రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్యాలయపు కార్యక్రమాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక అసత్య ఆరోపణని ప్రూఫ్తో చూపించవచ్చు. క్యారేజ్ తెచ్చినవాడు క్యారేజ్ అనే పదం పక్కన పెట్టి వాడు వస్తాడు ప్రతిరోజు ఇక్కడ కార్యాలయంలో మిగతా వాళ్ళతో మాట్లాడతాడు అని అన్నాడు అనుకోండి, అక్కడ ఆరోపణ సత్యం అయిపోతుంది. కనుక కొందరు అబద్ధ ఆరోపణలు చేయటంలో ఎక్స్పర్ట్స్, తిప్పటం అన్నమాట. వకీళ్ళు ఉంటారు చూశారు, న్యాయవాదుల దగ్గర మనం అడ్వకేట్స్ అంట, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గివింగ్ పిటిషన్స్. అందుకనే పిటిషన్స్ రాసేటప్పుడు లిటిగేట్ చేసి రాసేటువంటి వకీళ్లకు చాలా ప్రాధాన్యత వచ్చేస్తుంది. మ్యాక్సిమం రిటర్న్ పిటిషన్స్ టు ద పోలీస్ స్టేషన్ రిపోర్ట్స్ ఇచ్చే వాటిల్లో 90% అండ్ అబౌవ్ ఫాల్స్ పిటిషన్స్ అంటే అసత్య ఆరోపణలు, అసత్యపు ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకు చెబుతున్నారంటే ఇవన్నీ అవసరం అండి. ఇక్కడ వాక్యంలో ఇదే అవసరం. ఎట్లా యేసుక్రీస్తు ప్రభు మీద అన్యాయంగా మాట్లాడుతున్నారండి. ఆయన మాట్లాడలేదు కదా అని చెప్పి ఇక మాట్లాడటమేనా? కనుక ఈ 3వ వచనం నేను నిన్న ఆపాను, మళ్ళా చెబుతున్నాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరాలు మోపగా. ఒక మాట నేను చెబుతాను, నాకు ప్రభు ఇస్తున్న తలంపులే నేను ఎక్స్టెంపోరియల్గా మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఎనీ టైమ్ ఇన్ మై మెసేజెస్. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపారు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద హై ప్రీస్ట్? ప్రధాన యాజకుని యొక్క ధర్మము లేదా వృత్తి ధర్మం ఏమిటి? నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. మీరు ఆలోచించి, ఏమిటో తెలుసా వృత్తి ధర్మం? ప్రజలందరి పాపములను గూర్చి దేవుని యొద్దకు వెళ్ళి వారి పక్షంగా ఆ పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటాడు. He is the mediator between God and human being in the Old Testament times. పాత నిబంధన కాలంలో దేవునికి మనుషునికి మధ్య ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మీడియేటర్గా నిలబడతాడు. ప్రధాన యాజకుడు ఒక యూదుడు చేసిన తప్పిదాలను దేవుని ఎదుటకు తీసుకెళ్ళి తన ప్రాణం అడ్డుపెట్టి, ఏం అడ్డుపెట్టి? తన సొంత ప్రాణాన్ని అడ్డుపెట్టి పశువుల యొక్క రక్తం, జంతువుల యొక్క రక్తం తీసుకుని నిర్దోష రక్తం చేత ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుని ఎదుటకు వెళ్ళి దేవుని ఎదుట తన ప్రాణం అడ్డుపెట్టి ప్లీడ్ చేయాల్సిన వృత్తి ధర్మం కలిగిన ప్రధాన యాజకుడు ఒక నిర్దోషి మీద అబద్ధపు ఆరోపణలు మోపి ఒక లోకపరమైన అధికారి ఎదుట ఒక యూదుణ్ణి మరణానికి అప్పగించమని డిమాండ్ చేస్తున్నాడు. నా మాట అర్థమైందా? అతడు చేయాల్సింది ఏమిటి? ఒక నేరస్తుణ్ణి క్షమించమని అడగవలసిన వృత్తి ధర్మాన ఉన్న ప్రధాన యాజకుడు ఒక నిర్దోషి యొక్క దోషరాహిత్యాన్ని దోషంగా చూపించటానికి యత్నం చేస్తూ మరొక మానవ అధిపతిని శిక్ష విధించమని డిమాండ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? నేను అడుగుతున్నాను, మీరు చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయా సహోదరుడా, సహోదరి?
ప్రధాన యాజకుడు ఒక పాపిని క్షమించమని దేవుని ఎదుటికి వెళ్ళాల్సిన వాడు ఒక పరిశుద్ధుడిని పట్టుకుని ఇతనిని శిక్షించండి అనే డిమాండ్ కొరకు వెళుతున్నాడు అంటే హీ లాస్ట్ హిజ్ జాబ్. వాడు ఆ వృత్తి ధర్మానికి ద్రోహం చేశాడు. మీకు చెప్పాను కదా, నేను గతంలో మరలా చెబుతున్నాను, ప్రధాన యాజకుడు ఎప్పుడైతే వస్త్రం చించుకున్నాడో, యేసయ్య చెప్పినటువంటి రెండవ విచారణలోని మాట, నేను దేవుని కుమారుడు అన్నప్పుడు వస్త్రం చింపుకున్నాడో, అక్కడే హీ వాజ్ డిస్క్వాలిఫైడ్. అక్కడే ఆయన ఉద్యోగం పోయింది ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే. కాబట్టి దేవుని వాక్యం మనకు మనవి చేస్తుంది ఏమిటంటే, ప్రధాన యాజకులు తీవ్రమైన ఆరోపణలు చెయ్యరాదు. ఆరోపణలు చేసే నైజము అపవాదిది. ఫిర్యాదుదారుడు ఎవరంటే అపవాది. సహోదరుల మీద ఫిర్యాదు చేసేవాడు అపవాది. సహోదరుని మీద ఫిర్యాదు చేయకూడదు. సహోదరునితో కూర్చొని మాట్లాడాలి. సహోదరుడు నీకు విరోధంగా ఏమైనా చేస్తే నీవు అతనితో సమాధానపడాలి తప్ప అతని మీద ఫిర్యాదు చేయరాదు. నా మీద చాలా ఫిర్యాదులు వెళ్ళాయి, కానీ నేను ఒక్క ఫిర్యాదు కూడా నేను ఎవరికి ఇవ్వాల, ఎవరి మీద ఇవ్వాల, ఇప్పటి వరకు ఇవ్వాల. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక సహోదరుని మీద కానీ, ఒక కార్యాలయానికి వెళ్ళి ఒక సహోదరుని మీద కానీ నేను ఫిర్యాదు చేయను. ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే, ఒక పర్సన్ని టార్గెట్ చేయటం అనేది నా లైఫ్లో ఇప్పటివరకు నేను చేయలేదు, చేయకుండా ఉండాలని ప్రార్థన చేస్తాను, చేసుకుంటున్నాను. ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ్యం కాదు, ఇది ప్రభువు ధర్మం కాదు. మేకింగ్ ఎలిగేషన్స్ ఆన్ అదర్స్ ఈజ్ నాట్ ద క్రిస్టియానిటీ. ఫర్గివింగ్ అదర్స్ ఈజ్ ద క్రిస్టియానిటీ. ఇతరులను క్షమించడం క్రైస్తవ్యం తప్ప ఇతరుల మీద పిటిషన్ చేయటం క్రైస్తవ్యం కాదు. మరి అది ఎందుకు మర్చిపోయారు? అది ఎందుకు మర్చిపోయాడు ప్రధాన యాజకుడు? ఉత్కృష్టమైన పొజిషన్లో ఉండి యూదా మతంలో బేసిక్ మర్చిపోయాడు. సహోదరుడు, సహోదరి, మనం అనుకుంటాం చాలా ఎదిగిపోయామని, కానీ చాలా పతనావస్థలో ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం. జాగ్రత్త. మనం అనుకుంటాం చాలా ప్రార్థనా పనులు, వాక్యం ఎరిగిన వారం, పరిశుద్ధులుగా ఉంటున్నాం, చాలా కానుకలు ఇస్తున్నాం, గొప్ప సేవలు చేస్తున్నాం అనుకుంటాం. కానీ నీచమైన ఈ స్వభావం మనలను డామినేట్ చేస్తుంటే కూర్చుని చూస్తున్న దినాలు నీ జీవితంలో ఉన్నాయా, నా జీవితంలో ఉన్నాయా, మనమే పరిశీలించుకోవాలి. వీ షుడ్ చెక్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నాట్ సంబడి, ఎవరో కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రధాన యాజకులు తీవ్రమైన నేరములు, అనేకమైన నేరములు మోపగా. అనేకమైన నేరాలు ఏమిటి? అనేకమైన నేరాలు ఏమిటో ముందు చెప్పిన తర్వాత నేను నిన్న చూచాయిగా చెప్పాను. కైసరు పన్ను. కైసరుకు పన్ను ఇవ్వవద్దు. లూకాసు వార్త 23వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ యేసు మీద వారు మాట్లాడుతున్న కొన్ని అభియోగాలు, ఇక్కడ 3 అభియోగాలు ఇచ్చాడు. పిలాతు దగ్గరికి వెళ్ళిన చోట చేసినవి 3 రిటర్న్గా మనకున్నాయి. ఒకటి, మా జనమును తిరగబడ ప్రేరేపిస్తున్నాడు. నెంబర్ 1, మా జనమును తిరగబడ ప్రేరేపిస్తున్నాడు. ఎవరి మీద? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్న. చూడండి. దెన్ ద హోల్ కంపెనీ ఆఫ్ దెమ్ అరోజ్ అండ్ బ్రాట్ హిమ్ బిఫోర్ పైలట్. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకుని పోయారు. అంతటా అందరూ లేచారు అంటే కూర్చొని ఉన్నారు. అప్పటి వరకు ఏం చేశారు? అక్కడ ది డిస్కస్డ్. వాళ్ళు కూర్చొని ఆ మహాసభలో కూర్చొని మాట్లాడుకున్నారు.
ఇక ఫైనల్ అయిపోయింది. ఇక మనం వెళ్ళి ఇక ఏం చెప్పాలి అనేది ముగించుకున్న తర్వాత, ఆలోచన ముగించుకొని ఒక తీర్మానంకి వచ్చిన తర్వాత వారందరూ లేచి పిలాతు వద్దకు వచ్చి ఆయన తీసుకొని వచ్చి అంటున్నారు, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు. నెంబర్ 1, ఇతడు జనమును అనలేదు, మా జనమును అన్నారు. మీరు గమనించారా? ప్రతి పదం ముఖ్యమే బైబిల్లో. ఇతడు జనమును ప్రేరేపిస్తూ అంటే సింపథైజర్స్ ఆఫ్ రోమన్స్ కూడా ఉన్నారు ఆ రోజుల్లో యూదుల్లో. జక్కయ్య లాంటాడు. జక్కయ్య మరి సింపథైజర్ కదా, ట్యాక్స్ వసూలు చేశాడు కనుక రోమన్ సింపథైజర్స్ ఉన్నారు కనుక వాళ్ళ విషయం మాట్లాడలేదు, మా జనమును, మా స్వజనులను. అందుకని ది బిగాన్ టు అక్యూజ్ హిమ్ saying, we found this man misleading our nation. దేశ ద్రోహం గడుతున్నారు కేసు. ఇక్కడ చాలా ప్రమాదం. నాన్ బెయిలబుల్ కేసు తెలుసా ఇది? దేశద్రోహం మరణశిక్షే. దేశద్రోహ నేరం. దేశం యొక్క ఉత్కృష్టమైనటువంటి సమానత్వము, సౌభ్రాతృత్వాలను దెబ్బతీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళు క్షమార్హులు కాదు. వారికి భయంకర శిక్షలు ఉన్నాయి. కనుక ఇక్కడ అంటున్నారు, we found this man. కంప్లీట్ అయిపోయింది. we found this man అన్నప్పుడే ఇతడుని మేము గుర్తించాము, గమనించాము, మేము ఇతనిని గురించి ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయం, మా అవగాహన నిర్ణయం ఏమిటంటే, we found this man misleading our nation. మా జనమును తిరగబడజేస్తున్నాడు. మిస్లీడింగ్ అవర్ నేషన్ అంటే అవర్ రిలీజియస్ కాన్స్టిట్యూషన్ వాజ్ బ్రేకింగ్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్. మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇతను బ్రేక్ చేస్తూ మా ప్రజల మధ్య తిరుగుబాటు లేపుతున్నాడు. 1 సైడెడ్గా మా మీద లేపుతున్నాడు. మీ మీద తిరుగుబాటు లేపితే మీరు చూసుకోవాలి. ఇట్స్ ఎ రిలీజియస్ యాక్షన్. మీ చర్చ్ తగాదా ఉంటే మీ చర్చిలో పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. బయట వ్యక్తులు వచ్చి మాట్లాడాల్సిన పని లేదు. అలాగా ఇది మీ మత తగాదా, మీ మతం కూర్చొని మాట్లాడుకోవాలి. బైబిల్ మీద డిస్ప్యూట్, బైబిల్ మీద మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇంకోటి వచ్చి కూర్చొని మాట్లాడాల్సిన పని లేదు. అలాగా మీ ప్రాబ్లం ఇది. జనము, మీ జనము కదా, దానికి రెస్పాండ్ అవ్వడం పిలాతు. అందుకని ఇమ్మీడియట్గా దానికి తోక తగిలిచ్చి దాన్ని సరి చేశారు. ఏమని చేశారంటే, ఈ మా జనమును తిరగబడ ప్రేరేపిస్తూ కామా పెట్టారు. అంటే రిలేట్ చేస్తున్నారు. ఒక అభియోగాన్ని ఇంకొక అభియోగానికి రిలేట్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారో తెలుసా రిలేషను? ఒక అభియోగం వీగిపోద్ది అనుకున్నప్పుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేయటానికి రెండో అభియోగాన్ని, రెండో ఎలిగేషన్ని అటాచ్ చేసి మొదటి దానికి బలాన్ని ఇస్తారు. తెలుస్తుందా? మొదటి అభియోగానికి బలాన్ని ఇవ్వటానికి రెండో అభియోగాన్ని అటాచ్ చేస్తాడు. అదే ఇక్కడ కామా పెట్టి మరి అంటున్నాడు. ఏమిటో తెలుసా, మా జనాన్ని తిరగబడ ప్రేరేపిస్తుంది. ఏ విషయంలో తెలుసా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా మా మతం విషయంలో అని. మా మతం విషయం అయితే మేమెందుకు నీ దగ్గరికి వస్తాం? కైసరుకు పన్ను ఇయ్యొద్దని ప్రేరేపిస్తున్నాడు, అందుకు మీ దగ్గరికి వస్తున్నా. మొదటి అభియోగంలో వీళ్ళు చెప్పిన ఇక్కడ వ్రాసిన మొదటి అభియోగంలో పిలాతు రెండో ఆన్సర్ ఇవ్వకోకుండా పిలాతు సబ్జెక్టు మీద నిలబడి జస్టిస్ చేయటం కోసం, తన అధికారం ఉపయోగించడం కోసం ఇది యాడ్ చేశారు. ఏమని యాడ్ చేశారంటే, కైసరునకు పన్నివ్వవద్దనియు, తానే క్రీస్తు అను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపారు. రెండవది ఏమిటట, కైసరుకు పన్నియవద్దు, కైసరుకు పన్నియవద్దు. మార్కు వ్రాసినది ఏమిటంటే, అనేక నేరాలు అన్నాడు. అనేక నేరాలు అన్నప్పుడు కొన్ని నేను చూపిస్తాను బైబిల్లో, మనం చూద్దాం. మార్క్స్ వార్తలో వ్రాసిన అనేక నేరాల్లో లూకా చెప్పింది ఇంకొకటి ఏమిటంటే, కైసరుకు పన్నియవద్దని. లూకా 20:25 చూడాలి. లూకా సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుండి చూస్తే
యేసుక్రీస్తు ప్రభువారు పన్ను ఇవ్వమన్నాడా ఇవ్వద్దన్నాడా రాయబడింది. కొందరు సేవకులు బోధకులు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నావని, నీవెవరి యందు మొహమాటము లేక ఉన్నావని, మేము సత్యముగా దేవుని మార్గం బోధిస్తున్నామని మేము ఎరుగుదాం. ఎన్ని ఎరిగి ఉన్నారో వీళ్ళు పెద్ద మనుషులు. మాకు అన్నీ తెలుసు, నువ్వు సత్యంలో ఉన్నావు, బోధకుడు, దేవుడి నుండి వచ్చావు, అన్నీ ఎరిగాం మేము. అయితే ఒక్కటి చెప్పు, మనము కైసరుకు పన్ను ఇచ్చటం న్యాయమా కాదా అని అడిగాను. కైసరుకు పన్నిచ్చటం న్యాయమా కాదా అని అడిగాను. దానికి యేసుప్రభు ఏం చెప్పారంటే, అందుకు ఆయన ఒక దేనారము నాకు చూపండి. కుయుక్తి తెలిసిపోయింది ఏసైకి వారి కుయుక్తి అర్థమైంది. అందుకనే దానికి తగ్గ జవాబే ఇచ్చాడు. ఒక దేనారం నాకు చూపండి, దీని మీద రూపం ఈ పైవ్రాత ఎవరివి అని అడిగితే కైసరవు అని. అందుకు ఆయన కైసరవి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పాను. వారు మారు మాట్లాడలేక, ప్రత్యుత్తరం ఇయ్యలేక ఆశ్చర్యపడి నోరు మూసుకుని ఉండిపోయిరి అని ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కైసరుకు పన్నియవద్దని యేసు చెప్పాడా, పన్ను ఇవ్వమని చెప్పాడా? కైసరుకు పన్ను చెల్లించండి, ఎందుకంటే ఆ పన్ను నియమించింది అడ్మినిస్ట్రేషన్ పర్పస్. క్రైస్తవులు పన్నులు చెల్లించాలి, పన్నులు ఎగ్గొట్టకూడదు. మనకు చాలా బాధ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం. అందుకే మన ఆదాయాలు తప్పేసి చూపిస్తుంటాం. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు సైతం ఏదో ఒక సేవింగ్స్ అనో ఎగ్జంప్షన్స్ అనో చూపిస్తూ ఉంటారు. బ్యాంక్ లోన్స్, హౌస్ లోన్స్ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. కార్ లోన్కి ఎగ్జంప్షన్ రాదు, హౌస్ లోన్కి వస్తుంది ఎగ్జంప్షన్. అలాగే కొన్ని చారిటబుల్ థింగ్స్కి ఎగ్జంప్షన్స్ వస్తాయి, ఏటీజీ లాంటివి. కాబట్టి అవి చూపిస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది సొంత ఇళ్ళు కలిగిన వాళ్ళు కూడా ఇల్లు లేనట్టుగా పెట్టి హౌస్ రెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏమిటంటే క్రైస్తవులం కూడాను డబ్బు విషయంలో మనం చేస్తున్నటువంటి పాపాలు. ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి, నేను మళ్ళీ ఇందులోకి వస్తున్నాను. కనుక ఇక్కడ ప్రభువు చెప్పింది కైసరికి ఇమ్మన్నాడు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నీడ్ టు పే ద ట్యాక్స్ టు కండక్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. జీతాలు ఎట్లా ఇస్తారంటే మనం ట్యాక్సులు కట్టకపోతే, రోడ్లు ఎట్లా ఇస్తారు మనం ట్యాక్సులు కట్టకపోతే, వీధి లైట్లు ఎట్లా వెలిగిస్తారు మనం ట్యాక్సులు కట్టకపోతే, మంచినీటి కుళాయిలు ఎట్లా వస్తాయి మనం ట్యాక్సులు కట్టకపోతే, రాత్రిపూట లైట్లు వీధులు ఎట్లా వెలుగుతాయి మనం ట్యాక్సులు కట్టకపోతే, పోలీసు ఎట్లా వర్క్ చేస్తారు జీతాలు లేకపోతే, వాళ్ళకి ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వానికి వాళ్ళ శాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ట్యాక్సెస్లో నుంచే కదా. ప్రభుత్వం రెవెన్యూ ఏమిటి? ట్యాక్సేషనే కదా. కనుక ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు రకరకాల ట్యాక్సెస్ వస్తున్నాయి. ఈ ట్యాక్స్ మీద మాట్లాడినప్పుడు ఇంకోసారి నేను చెబుతాను, ఎన్ని రకాల ట్యాక్సులు మన దేశంలో ఉన్నాయి, బైబిల్ ఎన్ని రకాల ట్యాక్సులు మనం చూడవచ్చు. యేసు చెప్పాడు ట్యాక్స్ పే చేయమన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి ఒక సన్నివేశం కనిపిస్తోంది. కపెర్నహూమునకు యేసు వచ్చినప్పుడు అరశెకెలను పన్ను వసూలు చేసేవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడిగారు. అతడు అన్నాడు, చెల్లించును అన్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? ఇంకా పేతురు వచ్చి యేసు ప్రభువుకి చెప్పలా, అయ్యా మరి పన్ను అడుగుతున్నారయ్యా, కట్టాలా కడదామా అని. సీమోను నీకేమి తోచుచున్నది? యేసుకు తెలిసిపోయింది. బయట వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో యేసుకు లోపల అర్థమైంది, గ్రహింపుకి వచ్చింది. ఆయనకి ఎలా తెలిసింది? ఆయన దేవుని కుమారుడు. యేసు లోపలికి రాగానే అడుగుతున్నారు, సీమోను నీకేం తోస్తోంది? భూరాజులు సుంకమును పన్నును ఎవరికి యుద్ధ వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ట్యాక్సెస్ సాధారణంగా అన్యుల యొద్ద వసూలు చేసేవారు. స్వతంత్రులు, కుమారులు స్వతంత్రులు కాబట్టి అన్యులు ట్యాక్స్ పే చేసేవారు.
అయినా సరే వారికి అభ్యంతరం కలగకుండా అరశెకలు పన్ను, నీకొక అరశెకలు నాకొక అరశెకలు చొప్పున కట్టడానికి నువ్వు వెళ్ళి గ్యాలం వేసి, ఒక చేప వస్తుంది, దాని నోరు తెరువు, అందులో శెకలు ఉంటుంది, దాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు కట్టు అని చెప్పాడు. నీ కొరకును నా కొరకును వారికి ఇచ్చేసేయి. యేసు తన కోసమే కాదు కట్టింది ట్యాక్స్, పేతురుకు కూడా ట్యాక్స్ పే చేశాడు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడంటే హీ ఎంకరేజ్డ్ అదర్స్ టు పే ద ట్యాక్స్. నాట్ ఓన్లీ హీ పేస్ ద ట్యాక్స్, అతను ఒక్కడే ట్యాక్స్ పే చేయటం కాదు, తన సహోదరుని కొరకు కూడా ట్యాక్స్ పే చేసి నువ్వు కూడా ట్యాక్స్ పే చేయాలి అని చెప్పాడు. చెప్పి అన్నాడు ప్రభువు, మనము స్వతంత్రులం అయినా ట్యాక్స్ పే చేయాలన్నాడు. మనం స్వతంత్రులు అన్నప్పుడు ఏమిటి స్వతంత్రులు? ఎక్కడ స్వతంత్రులు? ధర్మశాస్త్రము నుండి మనం విమోచించబడ్డవారు. We didn't belong to the law of Moses. We are freed from the law of Moses. We don't need to pay anything according to the law of Moses. మోషే ధర్మశాస్త్రం చొప్పున నీవు నేను చెల్లించక్కర్లేదు, ఎందుకంటే we are redeemed people. We belongs to New Testament. మనం స్వతంత్రులు అయినప్పటికీ వారికి అభ్యంతరం కలగకుండా చెల్లించబడ్డాడు. చిన్న చిన్న విషయాల్లో మనం కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తుంటాం. నేను ఒక తప్పు చెబుతానేనండి, సమయం చాలా తక్కువగా ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది. ఒక తప్పు చెబుతాను. నేను రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుండేవాడిని వాహనం మీద. అందులో ఒక సైకిల్ స్టాండ్ ఉంటుంది, వెహికల్స్ అన్నిటి దగ్గర డబ్బులు తీసుకుంటారు. అందులో పనిచేసే వాళ్ళ వెహికల్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ పనిచేసే వాళ్ళని పికప్ చేయటం కానీ దింపటం కానీ వస్తే డబ్బు తీసుకోరు. కొన్నిసార్లు ఎవరినైనా విజిట్ చేయటానికి వెళ్ళినప్పుడు, నేను నా భార్య స్టాఫ్ నర్స్ అక్కడ, నా తల్లి ఉన్నప్పుడు ఆవిడ నర్సింగ్ సూపరింటెండెంట్, వాళ్ళని దింపటానికి వెళ్ళినప్పుడు ఐ డోంట్ నీడ్ టు పే ద మనీ ఫర్ సైకిల్ స్టాండ్, ఇట్ వాజ్ ఎగ్జంప్టెడ్. కానీ నేను ఎవరినైనా విజిట్ చేయడానికి వెళ్ళాను అనుకోండి, నేను తెలిసిన వాడిని కాబట్టి, స్టాఫ్ తాలూకా కాబట్టి నేను పే చేయక్కర్లేదా? నా సొంత పని మీద వెళ్ళినప్పుడు ఐ మస్ట్ పే. స్టాఫ్ తాలూకాగా నేను పే చేయక్కర్లేదు, కానీ నేను వెళ్ళిన పని స్టాఫ్ కొరకు కాదు కాబట్టి ఐ మస్ట్ పే. అర్థమవుతుందా? అనేక సందర్భాల్లో నేను ఆ విధంగా చేశాను. నేను ఎందుకు చెబుతున్నానంటే అనేక సందర్భాల్లో ఎగ్గొట్టినవి కూడా ఉన్నాయి. ఇది చెప్పాలిగా, నేను అది చేశానని చెప్పుకోవడం గొప్ప అయితే, ఇది చేయలేదని చెప్పుకోవటం నా బుద్ధిహీనత అనేది కూడా మీకు తెలియాలి కదా. నేను నా పర్సనల్ పని మీద వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు కట్టకుండా వచ్చా. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి తెలుసు ఈయన సొంత పని మీద వచ్చాడు, అమ్మగారు వెనకాల లేరు, కట్టాలి, కానీ అడగరు. నేను కట్టలేదు. ఒకవేళ అడిగితే కూడా కట్టేవాడిని కాదేమో, ఏమీ తెలియట్లేదా నేను ఎవరు అనేవాడినేమో. అదండి మానవ మనసు. మానవ మనసు ఎంతసేపు ధనాన్ని ప్రేమించి డబ్బు ఎగ్గొట్టాలని చెబుతుంది. కాబట్టి ట్యాక్స్ పే చేయటం మానకండి, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వటం నేర్చుకుందాం. నేను రేపటి దినం మరలా ఇదే వచ్చిన కొనసాగిస్తాను. ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు అవి నిలబడలేదు, కైసరు యొక్క పన్ను చెల్లించమని చెప్పాడు, అరశకల పన్ను కూడా చెల్లించమనే చెప్పాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేదు. ఆయన వారికి వ్యతిరేకంగా జనాన్ని తిరుగుబాటు చేయించలేదు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు తప్పు మార్గంలో ప్రజలు నడిపిస్తుంటే మంచి మార్గం వైపు నడిపించాడు. అది వారికి నేరంగా అనిపించింది. అంటే మనకి ఇష్టం లేనిది ఎవరైనా చేస్తే అది నేరమేనా? ఒక ప్రమాణం లేదా మనకు? ప్రమాణం ప్రకారం బ్రతకటం నేర్చుకుందాం. మన ఇష్ట ప్రకారం నీతి న్యాయాలు నిర్ణయించవద్దు. ప్రార్థన చేస్తాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట నుండి మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమారుడు మురళి గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్యగోపాల్, అత్తగారు తల్లిగారు శశిరేఖ శారా గారు సహకారం ఇస్తున్నారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ధర్మలింగేశ్వరరావు అన్నగారు ఇచ్చిన సహకారాన్ని బట్టి కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు, మీ కృపలో 100 రెట్లు ప్రతిఫలము వారికి వెనుకకు తిరిగి దయచేయము. నేటి వాక్య ధ్యానం విన్న ప్రేక్షకులు రక్షించబడుటకు కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడైయుండును గాక.